తాత అద్దురా. అరే రాముల తాత వాళ్ళ చేనులకు పోయి తాటికాయలు తెచ్చుకొని కాల్చుకొని తిందాం రా మంచిగా. ఆ ముసలోడు తక్కువగా మనల్ని నేర్కొనియాడు. ఆ ముసలోడు తక్కువగా మనల్ని నేర్కొనియాడు. దేనికి అక్కడ తాడి పండు నేర్చుకుంటా ముసలోడు ఏమంటారా? భార్య అందరం పోయి ఏరుకచ్చుకుందాం. ఫుల్ ఉన్నాయి ఒక్కరు దొరుకుతారు. వీరే అమ్ముతుడే ఇగో తీయకట్లా ఆడబెట్టు. పెపే పెపే అంటాడే ఆటో సుబ్బారావు. పెపే ఎవరా నన్ను వెనుక మరణించాలి నూకెత్తాడు కొడుక. నేను తలుచుకున్నాను అనుకో మీ సంగతి ఏందనే చెప్తా. మా చెలుకలు ఎవడో ఏమో చేస్తాడు. ఎవరు ఎవరు? అరే ముసలి వస్తాను రే. ఎవరు అక్కడ? అత్త కొడుకురా. అరే ముసలోని దొరికిలు అనుకో అందరు చిత్తా కొట్టుడు కొడతారు. రుకోరా రే. నా చెలుకని అంత తొక్కి నాశనం చేస్తారా? మీరు ఆయన ఉండి కొడుకుదామన్న కాలు సకాలు ఎత్తలేవు. వాడు సాంబాడు మొత్తం కల్తీ మందే పోసినట్టున్నది. సుక్క మంది తాగంగానే సుర్రునెక్కుతాను. నా తాటి చెట్లకున్న తాటి పండ్లన్నీ ఏరుకొని పోతారా? రారి రారి కొడుకులారా, మీరు ఎట్లా పట్టుకపోతారా? రారి ఆడికి అక్క చెప్పిన ఆ ముసలోడు కిరాకోడు ఏరుకొని అంటే ఏం కాదు పా ఏరుకున్నావు అంటివి. నేను నవ్వుకుంటా అంటే బాగోలు చెప్తాను. నేను రమ్మంటే అందరు వచ్చిలా. నువ్వు రమ్మనపోతే నేను రమ్మన్నా. మరి లేకపోతే పొరాలు ముసలోడు బాగా దాచిండు. కొంచెం పైన కిందికి పోతారు. మనం పోయి ఏరుకచ్చుకున్నాం. గాడ కూర్చొనేమో మీటింగ్ పెడతా లేరా? పండ్లు లేవు, గోసులో గొంగలి లేవు, దిక్కులు చూడకుండా చక్కగా మీ ఇంటి మీకుర్రే. ఓ అక్క మేము ఇక్కంటాం, నువ్వు పోయి ముసలోని బతలాడి తాటికాయలు లేపు. మీరు అందరం అయి ఉంటే నేను ఒక్కదాన్ని పోయి తిట్లు తినాలి. అందరం పోయి బట్టలు పట్టుకొచ్చుకుందాం పాలి. మళ్ళీ ఎట్లా అత్తాలు లేవురా? కొడుకులే అబ్బా కొడుకు లేవతలేదు కావచ్చు. ఎట్లా అత్తాలు రా? ఏడుకో అత్తాలు లేవురా నిమ్మలంగా? ప్లీజ్ తాత కాల్చుకున్నాను రెండు రావాలి తాత. కూరగాయలు గంతగానే ఇబ్బంది పెడతాను. తాడి పనులు ఏం చేసుకుంటావు? తాడి పని పొలాలకి నువ్వెవరిరా నాకు చెప్పేందుకు? నువ్వు నాకు చెప్తావు ఎవరా? సిగ్గున్నా తాత నీకు? నువ్వు వాళ్ళ కూరగాయలకు కాల్చిచ్చేది పోయి కూరగాయలకు నువ్వు వాళ్ళు భయపెడతావు. అలా కాల్ చేయాలి నువ్వు కానీ గిట్ట వచ్చా తాత. ఈ తాత నేను కలిసితో పోసిన ఇగో ఇలా ఇగో ఈ కుప్ప మీద పెడితే కాల్చిస్తాను నేను. ఆరు నేను పెట్టి కాలుతారా? మీరెందుకు అంత లెల్లి చేస్తారు? పెట్టు రే, నేను అంటూ పెడతారా? అబ్బా అరే మళ్ళీ పోయింది ఎవరు? ఆ గిప్పులకు మందు ఎక్కువ లేనట్టుంది. నేను అంటూ పెడతా కానీ
అంటుకునేది ఇక బర్ర బర్ర మండుతుందిరా. ఏ ఆవురా మండుతలే ఆరాది మండుతూనే ఉంటే మంచిగా. ఆహా ఆగంటినా పెడతలే ఆరా. ఇది మంచిగా కాలాలి. ఇప్పుడు కాలుతాయి మంచిగా బ్రహ్మాండంగా కాలుతాయి. తాటి పండ్లు తింటే మనకు ఏనుక్కు వచ్చేంత బలం వస్తుంది, మంచి ఆరోగ్యం. తాటి పండ్లు తినాలి అందరూ. అబ్బా కొడుకు సరే సరే అంటే నాకు వెళ్ళే అలా మంట పోయేది ఉండేది. అంటుకునే మంచిగా కాలినాయి. అదే నాకు ఇప్పుడు ఫోన్ చేస్తాను, అలక ఫోన్లో చక్కగా పడతలేదు. హలో అరే నువ్వు ఆయన లాస్కి అరే తాళేసాయి మన దర్వాజా పక్కకు సిల్కకు తలిగించిండే ఏంది ఆడ లేదా? మరి ఏడ పెట్టినా కావచ్చు. అరే నా ముల్దారానికే ఉన్నదా? సరే సరే నేను పట్టుకొని వస్తానైతే. ఏందే నేనా నా దోస్తులతో ఉన్నాయిడా? అవో నీ అన్నదమ్ముల లెక్క లేకిడో అనుకుంటా. అలా నాకు ఊరిన సోపది వాళ్ళు ఉన్నారు. సరే సరే అత్త నా కత్తిరి ఫోన్ కత్తిరి. అరే చింటిగాళ్ళు నేను ఇంటికి పోయి ముసలిదానికి తాళసే ఇచ్చేస్తా, మీరు ఈ కాలే దాకుండ్రి. మరి కాలినాక మీరే తినేరు. బజ్జీలు రాలితే మరి రేపు ముసలోడు వచ్చేసరికి రాత్రి ఏడున్నది. ఇక మనమే కానిద్దాం పట్టుర్రి. అబ్బా చీకటి అయింది. పోరగాళ్ళ సప్పుడు ఓ కొడుక ఎటోడు అటు పోయిండుగా. అబ్బా కొడుక అన్ని కానిచ్చిర్రు పోయిర్రు కొడుకులు. నాకు ఒక్కడు కూడా ఉంచలే. పిక్కల కాంచలి పీక్క పీక్క తిన్నారు. అరే అన్ని నాశనం చేసిపోయిర్రు.